నరులను పరిపాలించిన రాజులు కాదు, నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వింటాం ఈ చెవులకి అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే అవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత శాశ్వతమైన సచ్చిదానంద పరమ సుఖ సామ్రాజ్యం దొరుకుతుందో అటువంటి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ ముగ్గురు కూడా. శ్రీకృష్ణో శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబికా అన్నారు. రామచంద్రమూర్తి లలితాస్వరూపం, కృష్ణ పరమాత్మ శ్యామలా స్వరూపం. శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది, కృష్ణ పరమాత్మ చేతిలో వేణు ఉంటుంది. కృష్ణుని అడిగాట, ఏమయ్యా నువ్వు వీణ పట్టుకోకుండా వేణువు పట్టుకున్నావేమిటని. ప్రయాణానికి ఇబ్బంది లేవయ్యా, ఇదైతే ట్రాన్స్పోర్టేషన్కి బాగుంటుంది, సంఖలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే. చూడండి, కృష్ణ పరమాత్మ చేతిలో ఉండే వేణువు ఒక జాన్ ఉంటుంది, దాన్ని ఎటు నుంచి ఎటు చూసినా బొక్కలే కనపడుతుంటాయి, అన్నీ బొక్కలే. అది మనకి ఉపదేశం చేసింది. ఏం చేసింది అన్నారు, పిచ్చివాళ్ళలారా, నన్ను ఎటు నుంచి ఎటు చూసినా అంతా ఖాళీనే, నేనంతా ఖాళీగా ఉన్నాను కాబట్టి పరమాత్మ చేతిలో ఉండగలిగాను. మీరు కూడా ఖాళీగా ఉండే ప్రయత్నం చెయ్యండి, వాడి చేతిలోకి తీసుకుంటారు. ఉన్న డస్ట్ అంతా లోపల పెట్టుకొని నాకు బెస్ట్ దొరకలేదంటే ఎట్లా? పరమాత్మని చేరాలి అంటే నీలో ఉన్నవి తొలగాలి. ఆ తొలగటం ఎలా తొలుగుతుంది అన్నారు, సాధన చేత తొలుగుతుంది అన్నారు. ఆ సాధన ఎలా కలుగుతుంది అన్నారు, వైరాగ్యం చేత కలుగుతుంది అన్నారు. ఆ వైరాగ్యం ఎప్పుడు తెలుస్తుంది అన్నారు, తత్వం అర్థమైతే తెలుస్తుంది అన్నారు. తత్వం ఎప్పుడు తెలుస్తుంది అన్నారు, జ్ఞానం వస్తే తెలుస్తుంది అన్నారు. జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది అన్నారు, భక్తి కలిగితే తెలుస్తుంది అన్నారు. చూడండి, ఇంతటికి ఫౌండేషన్ భక్తి. భక్తి కలిగితే భగవంతుడు అన్నీ ఇస్తాడండి, ఆయన ఇవ్వంది లేదు. 1000 చేతులతో ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు పరమాత్మ. మనం 2 చేతులతో ఎంత పట్టుకుతొస్తా అని చెప్పండి. కాబట్టి ఇచ్చేది వాడే, ఇప్పించేది వాడే, తినేది వాడే, తినిపించేది వాడే, నడిచేది వాడే, నడిపించేది వాడే. మనది అనేది ఏదైనా ఉన్నదా అంటే మనలో ఉన్న భక్తి మాత్రమే మనది, మిగతా అంతా పరమాత్మది. ఆ భక్తిని ఆయనకి ఇవ్వమని చెప్పారు పెద్దలు. అటువంటి భక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరా ముగ్గురు? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు బమ్మెర పోతరాజు. అందుకనే